హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను జంతువుల గురించి 10 రకాల వాస్తవాలను మీకు తెలియచెప్పాలని అనుకుంటున్నాను. రోమియోలోని ఒక పల్లెటూరులో ఉంది. ఆ పల్లెటూరులో ప్రతి న్యూ ఇయర్కి కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులు అనబడేటువంటి వారు జంతువులతో వర్చువల్గా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ జంతువు ఏదైనా మాట్లాడినట్లు వారికి కానీ అనిపిస్తే ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుందని వారు అనుకుంటారు. మరి ఇది ఏమి అభిప్రాయమో మనకైతే తెలియదు. జంతువుల్లో ఈ మధ్య ఒక పరిశోధన అయితే జరిగింది. మనుషులు ఏ విధంగా అయితే ఆత్మహత్య చేసుకుంటారో ఆవులు, కుక్కలు, పందులు ఇవి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి అని ఒక నివేదికలో పొందుపరిచారు. అసలు ఇది నిజమో కాదో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఒక పక్షి పేరు గ్రే హెడ్ ఆల్బట్రేస్. ఈ పక్షి భూమి చుట్టూ ఒక్క రోజులో తిరిగి వస్తుందట. అసలు ఇది మన కళ్ళకి నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చిరుతపులుల్ని అనేక దేశాలలో వేటాడి చంపుతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే చిరుతపులికున్న మీసాలు, అదే విధముగా దాని యొక్క చర్మంతో మనుషుల యొక్క రోగాలు నయమవుతున్నాయని ఈ మనుషులు నమ్ముతున్నారు. అసలు ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ చిరుతపులి జాతి అయితే అంతరించిపోతుంది. కొన్ని దేశాలలో మాత్రమే, అంటే భారత్, పాకిస్తాను, చైనా వంటి ప్రాంతాలలో ఎక్కడో కొన్ని చిరుతపులులు మాత్రమే ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో చిరుతపులులు కనపడం అంటే మీరు నమ్మండి. ఫ్రెండ్స్, మీకు కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా? మామూలుగా మనుషులైతే గొంతు తెరిచి గొంతు ద్వారా మనము ఆహారాన్ని నమిలి మింగుతాం కదా, కానీ కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయంటే దాని కన్ను వెనుక భాగంలో ఒక గొంతుకనేది గొంతులాగా అది ఏర్పాటు చేసుకుంటుంది. అది గొంతులా ఒక చిన్న గొంతులో నుంచి ఆహారాన్ని పెట్టుకొని కళ్ళ ద్వారా అది పొట్టలోనికి అది పంపిస్తుంది. ఇది మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. నీటిలో నివసించేటువంటి మొసళ్ళు సాధారణంగా 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పెరుగుదల అనేది ఆగిపోదట. ప్రతిసారి కూడా ప్రతి జంతువుకి కొన్ని సంవత్సరాల తర్వాత పెరుగుదల ఆగిపోతుంది, కానీ మొసళ్ళకి మాత్రం 30 సంవత్సరాల వరకు పెరుగుదల ఉంటూనే ఉంటుంది. ఏనుగుకి, శ్రువులకి ఈ రెండింటి మధ్య జంతువులు మనము పరిశీలిస్తే రెండు ఒకేలాగుంటాయి, కానీ ఇవి రెండు ఒకే తరగతికి చెందినవి కావు. సన్నెలుగు బంటి యొక్క ఆకారము సూర్యరశ్మితో అవి చాలా మిలమిలలాడుతూ చూడటానికి చాలా గంభీరంగా ఉంటాయి. అవి ఎవరైనా తమను వేటాడడానికి వస్తున్నప్పుడు ముందుగానే పసిగట్టి వాటి యొక్క అరుపులకి వేటాడేటువంటి వారు చాలా భయంకొల్పే విధంగా అవి మొరాయిస్తూ ఉంటాయి. జైంట్ అనే పక్షి రోజులో 35,000 చీమల్ని మరియు చెదపురుగుల్ని అవి తింటాయట. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.